హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఆలు చిప్స్ని చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంతకుముందు వీడియోలో కూడా ఆలు చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. బట్ అవేంటంటే ఆలుని రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని 2 సార్లు వాటర్లో కడిగేసి ఆరబెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ప్రాసెస్ అనమాట. కానీ ఇప్పుడు చూపించే వీడియో ఏంటంటే చాలా సింపులే అండి. మీరు షాప్ నుంచి తీసుకొచ్చుకోవడమే లేట్ అనమాట. స్లైసెస్లా కట్ చేసుకొని డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవడమే. మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఈ ఆలు చిప్స్ని చాలా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 4 పొటాటోస్ తీసుకున్నానండి. మామూలు పొటాటోస్ అయితే ఆరిపోయి ఉంటాయన్నమాట పైన స్కిన్. కానీ ఈ పొటాటోస్కి ఏంటంటే చిన్న చిన్న పొరలుగా ఉంటుంది, అలాగే పచ్చిగా ఉంటాయన్నమాట. వీటితోని మనం డైరెక్ట్గా ఆలు చిప్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చాపర్ తీసుకొని దీనిపైన ఉన్న స్కిన్ అంతా కూడా తీసేసుకోండి. యాక్చువల్లీ నేను ఈ ఆలూస్ని కర్రీ చేయడం కోసం తెప్పించానండి. నేను ఇంతకుముందు ఒక వ్లాగింగ్ ఛానల్లో చూసినప్పుడు డైరెక్ట్గా ఆలూస్తోని ఈ పొటాటో చిప్స్ అనేవి చేశారనమాట. సో ఒకసారి ట్రై చేద్దాంలే మనం కూడా అని చెప్పేసి నేను ట్రై చేశాను. నాకు సక్సెస్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ ఆలూస్ని మనం కర్రీ చేసుకునే ఆలూస్ ఏంటంటే డ్రైగా ఉంటాయి, పైన స్కిన్ అనేదంతా కూడా డ్రైగా ఉంటుంది. మనం చిప్స్ చేసుకోవడానికి తీసుకొచ్చే ఆలూస్ ఏంటంటే ఈ స్కిన్ పైన పొరలుగా ఉంటుందన్నమాట. అలాంటి ఆలూస్తోని మనము డైరెక్ట్గా ఆలు చిప్స్ అనేవి చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 ఆలూని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. పొటాటోస్ పైన ఉన్న స్కిన్ అంతా కూడా నీట్గా తీసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకోండి. బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆలు స్లైసర్ తీసుకొని ఈ ఆలూస్ని చిన్నగా స్లైసెస్ లాగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. మీకు ఆయిల్ కాలుతుంది అనే కొంచెం భయం ఉంటే కనుక మీరు ఒక ప్లేట్లోకి ఆలు స్లైసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత అప్పుడైనా కూడా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ అండి ఆలు చిప్స్ని రెడీ చేసుకోవడం. ఇంతకుముందు ఆలూస్ని తీసుకొచ్చి చిన్న స్లైసెస్ లాగే కట్ చేసి 2 సార్లు వాటర్లో బాగా కడిగేసి ఆ తర్వాత ఆరబెట్టుకొని ఇదంతా కూడా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు షాప్స్లోకి కొత్త ఆలూస్ అయితే వచ్చాయండి. వీటితోని మనం డైరెక్ట్గా చేసి వచ్చనమాట. ఇప్పుడు హాఫ్ డే స్టార్ట్ అయిపోయాయి, ఇంకొన్ని రోజులైతే హాలిడేస్ వస్తున్నాయి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా చేసుకోవచ్చండి. పెద్ద ప్రాసెస్ అనేది అస్సలు ఉండదన్నమాట. మీకు ఈ వీడియో కనుక తెలియకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఈ ఆలు చిప్స్ని ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా అలాగే మందంగా ఉన్న పాత్రను తీసుకోండి. వెడల్పుగా ఉన్న పాత్రలో అయితే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. అప్పుడు ఈవెన్గా కుక్ అయిపోతాయి. మీరు లోతుగా ఉండి పల్చగా ఉన్న పాత్ర తీసుకుంటే కనుక తొందరగా మాడిపోతాయి, ఒకదానికొకటి అతుక్కుపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒకవైపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఆలు చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. వీటి మీద కొంచెం కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు.